100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అని మన చట్టం చెప్తుంది. మన హిందూ సంప్రదాయం ప్రకారం సనాతన ధర్మం కూడా అదే చెప్తుంది. ఎందుకంటే 100 మంది తప్పుడు వాళ్ళు ఉండొచ్చు, వారు కొంతమంది చట్టం నుంచి తప్పించుకోవచ్చు, కానీ ఒక అమాయకులు నిర్దోషులు అనవసరంగా శిక్ష పడకూడదు వాళ్ళకి అనేది మన సంప్రదాయాలు, మన ఇండియన్ కల్చర్ అది. కానీ ఇక్కడ నిన్న అమ్మ హాస్పిటల్ అని ఇక్కడ డాక్టర్ని చూస్తున్నాం, ఈమె పేరేమో శివజ్యోతి. ఈమె నిన్న న్యూస్ పెట్టినాము, అమ్మ హాస్పిటల్లో జరిగిన ఆ గొడవ అదంతా జరిగింది, ఈమె వల్ల పిల్లడు చనిపోయినాడని ఆ హాస్పిటల్లో అదంతా బాగా గొడవ చేశారు, ఫర్నిచర్ అంతా ధ్వంసం చేశారు, ఇవన్నీ చేశారు. సో నేను కూడా అక్కడక్కడ డాక్టర్స్ అనంతపూర్లో మనం డాక్టర్స్ గురించి చాలామంది గురించి చాలా కథనాలు ప్రసారాలు చేశాం, కొంతమంది డాక్టర్ల పైన విరుచుకుపడ్డాం. కానీ నేను పొద్దున్నే సెలూన్ షాప్కి వెళ్ళాను, ఏదో కొంచెం కలర్ వేయించుకుందామని పోతే ఆ సెలూన్ షాప్ అబ్బాయి అన్న నిన్న అమ్మ హాస్పిటల్ గురించి మన 39 టీవీలో న్యూస్ పెట్టారన్న అంటే, అవును శశు పెట్టామంటే, అన్న మా భార్యను కూడా నేను అక్కడే చూపిస్తున్నాను ఫస్ట్ నుంచి అన్నారు మేడం దగ్గర. చాలా మంచిదన్న మేడం, ఆ మేడం గురించి మీకు తెలిసినట్లు లేదు, ఎవరో తప్పుడు సమాచారము తప్పుగా చెప్పినట్టున్నారన్న అన్నాడు. అవునా శశు నిజంగానా అని మళ్ళీ ఎంక్వైరీ చేసుకున్నాను నేను, నా ఓన్ అనాలిసిస్గా చాలామందికి తెలిసిన వాళ్ళు డాక్టర్సు అక్కడ వెళ్ళే కొంతమంది పేషెంట్లను అడిగాను. కానీ ఆమె గురించి చాలామంది 100% చాలామంది నిజాయితీ పర్రాలు, ఏదైనా కానీ ఓపెన్గా చాలా ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ మాదిరి ట్రీట్ చేస్తుంది. డబ్బు ఆశ కానీ అత్యాశ కానీ కొంతమందికి పోయి వారం లోపలే వచ్చిన వాళ్ళకి టోకన్ రిటర్న్ కూడా ఇస్తుందంట. పొరపాటున వాళ్ళు ఎవరన్నా టోకన్ తీసుకున్నా ఎందుకు తీసుకున్నారు, ఇప్పుడు డాక్టర్స్ ఎందుకంటే మామూలుగా వెళ్తేనే టోకన్ కోసం ఆశపడుతుంటారు, టోకన్ ఖచ్చితంగా కావాలని. కానీ ఆ మేడం ఎందుకు టోకన్ అవసరం లేదు కదా, మొన్న వచ్చావు కదా ఏం కాదులే టోకన్ అవసరం లేదులే అని ఈ విధంగా కొంతమంది ఎవరైనా వచ్చినా కూడా పేదవాళ్ళకి ఇవన్నీ కూడా కొంచెం ఫ్రీగా ట్రీట్ చేస్తూ ఉంటుంది అని కూడా విన్నాం. సో ఇలాంటి వారిని మనం తప్పుగా అర్థం చేసుకున్నాము అని నాకు ఎందుకో అనిపించి తర్వాత ఈ న్యూస్ అదే పనిగా, బట్ ఈ మేడం నాకు ఏ రోజు కూడా నాకు పరిచయం లేదు. వాళ్ళ భర్త మనోరంజన్ రెడ్డి గారు మాత్రం తెలుసు, ఆయన కొంచెం ముదురే, అంటే నాకున్న అనుభవంతో కొంచెం డాక్టర్స్ కాబట్టి కొంచెం ఆయన ముదురు అని నేను అనుకుంటున్నా, వ్యక్తిగతంగా నాకు తెలియదు. మరి ఈ న్యూస్ పెట్టిన తర్వాత ఒకసారి నువ్వే పెట్టినావు అంటే నేను ఇట్లా పేషెంటు వాళ్ళ భర్త, అక్కడ వచ్చిన పేషెంటు వాళ్ళ అత్తగారు వాళ్ళు గొడవ చేశారు అంతే తప్ప మనం ఏమి వాళ్ళ మీద వీళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని మనం నిందలు వేయలే. వాళ్ళు చెప్పింది చెప్పినట్టుగా పెట్టినాము, గొడవ అయింది, అబ్బాయి ఏదో పెట్రోల్ పోసుకోవడానికి ప్రయత్నం చేశారు, 3 టౌన్ సిఐ గారు వచ్చారు, 3 టౌన్ ఇదే సిఐ గారి మీద కూడా మనం న్యూస్ పెట్టాం. తర్వాత సిఐ గారు మంచోడని కూడా చెప్పాం, అప్పుడు కూడా 5 లక్షలు ఇచ్చినారంట కదా నీకు సిఐ గారు అని కూడా చాలామంది అన్నారు నన్ను, అడ్వకేట్స్ అందరూ. ఈరోజు కూడా అనొచ్చు ఈ డాక్టర్ గారు ఎంత ఇచ్చారు అందుకే నేను మంచిగా న్యూస్ పెడుతున్నామంటే నో, నేను చాలామంది హాస్పిటల్స్ మీద డాక్టర్స్ మీద పెట్టాను, ఏ రోజు కూడా మళ్ళీ తిరిగి వీళ్ళు మంచివాళ్ళు అని చెప్పి ఈరోజు నేను చెప్పలేదు. కావాలంటే మీరు కూడా ఎంక్వైరీ చేసుకోండి, ఈ డాక్టర్ గారు నిజంగా మంచి డాక్టర్ అంట, ఇలాంటి వాళ్ళను మనం కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది కదా. ఎందుకంటే అందరూ కూడా డాక్టర్స్ అందరూ మంచి వాళ్ళు ఉండరు, అందరూ చెడ్డవాళ్ళు ఉండరు, మంచి వాళ్ళను మంచి అని చెప్పడానికి నామోసి ఎందుకు నిజంగా. అందుకనే మేడం గారు ఐఎమ్ సో సారీ, ఎందుకంటే మీలాంటి డాక్టర్లను మేము ప్రమోట్ చేయాలా. ఎందుకంటే ఎంతోమంది పేదలు, ఎంతోమంది ఇల్లిటరేట్స్, పల్లెటూరు వాళ్ళు మీ దగ్గరకు వస్తుంటారు, వాళ్ళందరినీ మీరు మంచిగా ట్రీట్ చేసినప్పుడు, మీరు కమర్షియల్ కానప్పుడు మీ హాస్పిటల్కు డ్యామేజ్ చేసే రైట్స్ మాకు లేవు. ఒకవేళ అలా చేసినా మీకు మీ మనసులో అనుకుంటారు నేను ఇంత మంచిగా ఇంత నిజాయితీగా చేసినా కూడా ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా సమాజంలో అని, మీలో ఉన్న మంచితనం ఎక్కడ కాస్త డైల్యూట్ అవుతుందో అన్న బాధతో ఈ న్యూస్ పెడుతున్నా. కాబట్టి మీకు నిజంగా బహిరంగంగా క్షమాపణ చెప్తున్నా. అంటే నేను వాళ్ళ తరపున కాదు, మా దాంట్లో మీ గురించి తెలుసుకోకుండా న్యూస్ పెట్టడం. ఇదే మీ భర్త గారి పైన హాస్పిటల్, స్నేహలత హాస్పిటల్ దగ్గర జరిగిన ఇష్యూలో నేను న్యూస్ పెట్టాను. కానీ అదే మనోరంజన్ రెడ్డి గారికి మళ్ళీ నేను ఈ విధంగా మళ్ళీ క్షమాపణ అడిగి పెట్టలేదు. కేవలం మిమ్మల్ని, మీరు నాకు పరిచయం లేదు మేడం, కేవలం ఒకే ఒకసారి ఇస్కాన్ టెంపుల్లో మీరు మనోరంజన్ రెడ్డి గారు పూజలో కూర్చున్నారు, దాదాపు లాస్ట్
2 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో ఒకసారి చూశాను మిమ్మల్ని, అంత తప్పితే మీరు నాకు పరిచయం లేదు, మీరు వీళ్ళు నాకు బంధువులు కాదు, లేకపోతే తెలిసిన వాళ్ళు కాదు, నేను అలా డబ్బుకు అమ్ముడుపోయే వ్యక్తిని కూడా కాదు. కానీ ఉన్న విషయం చెప్పాలా, అమ్మ హాస్పిటల్ నిజంగా అమ్మలాంటిది డాక్టర్ గారు అని చాలామంది నాతో చెప్పారు. కింద కామెంట్లు కూడా మన AP39 టీవీలో నిన్న పెట్టిన న్యూస్లో కొంతమంది స్పందించారు, వారికి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ మేడం చాలా నిజాయితీ పర్రాలు, మంచి డాక్టరు, కమర్షియల్ కాదంట. కేవలం కొంతమంది ఉంటారు, దైవభక్తి కూడా ఎక్కువ. ఎందుకంటే నేను ఇస్కాన్ టెంపుల్లో మేడంను గమనించాను, చూశాను, ఓహో ఈమెనేనా ఆమె అనుకున్న తర్వాత. సో ఇలాంటి డాక్టర్స్ కూడా ఉంటారు. అప్పుడప్పుడు కొన్ని అన్ఫార్చునేట్లీ జరుగుతుంటాయి. మరి మన టైం బాగలేనప్పుడు డాక్టర్స్ కూడా ఎవరు కూడా 99.9% ప్రాణాలు తీయాలని ఏ డాక్టర్ 100% ఏ డాక్టర్ అనుకోరు. కానీ కమర్షియల్ డాక్టర్స్ ఉంటారు అంతే. ఆ కమర్షియల్ డాక్టర్స్లో కొంతమంది లేనిపోని బిల్లులు రాసేది, మెడిసిన్స్ రాసేది, వాడుకోకుండా తిరిగి మెడికల్ స్టోర్కి పంపించేది, అనవసరమైన స్కానింగ్లు, బ్లడ్ టెస్టులు ఇవి రాసి అవి రాసి పిండేస్తారు. కానీ ఈ రకం కాదంట ఈమె. సో ఇలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలా. అందుకనే ప్రజలు అమ్మ హాస్పిటల్కి ఈ ఇష్యూ జరిగినప్పటికీ మీరు ధైర్యంగా అమ్మ హాస్పిటల్కి వెళ్ళొచ్చు, నో ఇష్యూ. అందుకనే రాత్రి ఎవరో కొంతమంది కొన్ని నిందలు వేసినప్పటికీ ఈ మేడం గారికి AP39 టీవీ నుంచి ఇలాంటి డాక్టర్స్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది. అలాగని ఈ దొంగ డాక్టర్లు కొంతమంది కమర్షియల్ డాక్టర్లకి ఎప్పుడు కూడా ఎంకరేజ్ చెయ్యము, వారిని క్షమించే పరిస్థితి లేదు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, వారికి టైం వచ్చినప్పుడు వాళ్ళు కూడా బయటపడతారు.